యెస్ మేడం. ఓకే లావణ్య. హలో ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన 11 days ఇంటెన్సివ్ మెడిటేషన్ ప్రోగ్రామ్ హౌ టు లీడ్ అవర్ లైఫ్ పర్ఫెక్ట్లీ అనే దాంట్లో కొన్ని ధర్మాల గురించి మనం తెలుసుకుంటున్నాము. ఆ ధర్మాల్ని ఆచరించడానికి అవసరమయ్యే ఎనర్జీస్ని మనం ఈ 11 days లో దించుకుంటున్నాము. మనం చేసేదానికి ఇవన్నీ ఈ ఎనర్జీస్ అన్ని ఎలా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఒక డౌట్ అనేది అందరికీ కూడా వస్తుంది. ఎందుకనంటే ధ్యానం తరంగాల్ని దించారు. తిరిగి అవి ఇక్కడికి వచ్చి ఏ విధంగా మన చుట్టూ పనిచేస్తున్నాయి అని చెప్పేసి మనకి అర్థం కాదు ఫ్రెండ్స్. మరి ధర్మం అనేది ఇక్కడ మనం ఆచరించవలసింది. దీనికి సంబంధించి ఒక శక్తి తరంగాలు దిగటం ఏంటి, వీటిని ఈజీ చేయటం ఏంటి అనేసి ఒక డౌట్ వస్తుంది. అయితే మనకి ఈ రోజు మనం తెలుసుకోబోయే ధర్మం ఆత్మధర్మం ఫ్రెండ్స్. ఇందులో మాకు మొట్టమొదటిసారి నేను భగవద్గీత గాని, రామాయణం గాని, మహాభారతం గాని ఇవేవి కూడా నేను నా చిన్నప్పటి నేను ఎప్పుడు చదవలేదు ఫ్రెండ్స్. నేను మొట్టమొదటిగా చదివింది ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిగా చదివింది తులసీదళం అని సార్ రాసిన బుక్ చదివాను నేను. అది చదివినప్పుడు నేను అసలు ఎంత ఆశ్చర్యపోయానంటే, ఇంతమంది గురువులు ఉన్నారా ప్రపంచంలో, అసలు మనకి తెలియదు. భారతదేశంలో 3 కోట్ల మంది దేవతలు అంటారు. మరి చెప్తే 3 కోట్ల మందిలో మనకి ఎంతమంది తెలుసు? చాలా తక్కువ తెలుసు మనకి. ఆ తక్కువ మందితో మనకి ఎంతవరకు పరిచయం ఉందంటే, వాళ్ళని నమ్మి మాకు ఇది కావాలి, ఇలా జరగాలి, నా కుటుంబం ఇలా ఉండాలి, ఇలా వేడుకోవటం వరకు తప్పించి అంతకు మించి మనకు అసలు వాళ్ళ గురించి ఏమీ తెలియదు అప్పటి వరకు కూడా. ఆ బుక్ చదివిన తర్వాత అసలు ఎంతమంది గురువులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, ఎన్ని విధాలుగా వాళ్ళు పని చేశారు, ఒక శివుడు ఏం చెప్తున్నాడు, విష్ణుమూర్తి ఏం చెప్తున్నాడు, నారద మహర్షి ఏం చెప్తున్నాడు, వినాయకుడి కింద ఉండే ఆ వాహనం, ఆ ఎలుకకు అర్థం ఏంటి, ఇవన్నీ కూడా ఆ బుక్ చదివినప్పుడు నాకు అర్థమైనాయి అన్నమాట. ఆ బుక్ నేను ఎంత సమయం పెట్టి చదివానంటే అసలు నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేజీ చదివేదాన్ని ఫ్రెండ్స్. అటువంటి బుక్ అన్నమాట అది. అలా చదివి నేను తెలుసుకున్నాను. అప్పుడు నాకు ఆ బుక్ అందరికి అందించటం ద్వారా నాకు సార్ ఎంత వాల్యుబుల్ అనేది, ఒక బుక్ లోనే ఆయన ఇంత ఇమిడ్చి మనకు అందించగలిగితే ఆయన దగ్గర ఇంకా ఎంత ఉండాలి అనేసి అప్పుడు అర్థమైంది అన్నమాట మాకు, ఏంటి సార్ అని చెప్పేసి. ఎందుకు మన దాకా ఆయన దిగి వచ్చారే తప్ప మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము అనేది అప్పుడు మాకు అందరికీ కూడా అర్థమైంది అన్నమాట. అప్పుడు ఇంకా సార్ చెప్పేదాన్ని ఆయన నోటి నుండి ఏ మాట అయితే వస్తుందో దానినే మేము వేదవాక్కుగా తీసుకోవడం అనేది మొదలు పెట్టాము ఫ్రెండ్స్. అలా ఏం చెప్పినా కానీ ఇలా ఉండాలి, ఇలా జరుగుతుంది, ఇలా చెయ్యాలి, ఇలా ఉపయోగించుకోవాలి, ఇలా కలిసిపోవాలి, ఇలా నేను స్పెషల్ అని అనుకోకూడదు, అందరూ స్పెషలే, అందరూ ఈక్వలే అనేది, ఆ సర్వ సమానత్వం అనేది ఎలా ఇవ్వాలి అనేది మేము సార్ దగ్గరే నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఆ సర్వ సమానత్వం, అందరికి ఈక్వల్ వాల్యూ ఇవ్వటం, ఈక్వల్ గా మనం అందరిలోనూ కలిసిపోవటం, నేను అనే ఐడెంటిటీ లేకుండా మనం పనిచేయాలంటే మనకి మొట్టమొదటిగా మనకు అడ్డం పడేది ఏంటంటే మన దౌర్బల్యం ఫ్రెండ్స్, మన వీక్నెసెస్. అలాగే ఈ కొన్ని సంవత్సరాల క్రితం సార్ భగవద్గీతలోని కొన్ని శ్లోకాలని పొందుపరిచి ఒక బుక్ తీసుకొచ్చారు. అదే శ్రీకృష్ణామృతం, శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం. ఇందులో కొన్ని పద్యాలను తీసుకుని, శ్లోకాలను తీసుకుని వాటికి అర్థాన్ని ఇచ్చారు ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేది ఆత్మధర్మం. మరి దాని గురించి మనం తెలుసుకోబోయే ముందు, అసలు ఆ ధర్మం ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు, ఆత్మధర్మం అంటే విశ్వనియమావళి అన్నారు. దానిని మనం ఇక్కడ ఆచరించాలి అంటే మనకి అడ్డం పడే వాటిని అన్నిటిని మనమే అడ్డం వేసుకుంటాం. మనకి ఎంతో శక్తి ఉంది, కానీ ఆ శక్తితో సహా మనం ఏం చేస్తామంటే ఒక వాటర్ డ్రమ్ లో గాని కూర్చుని దాన్ని అడ్డం పెట్టుకుని దాంట్లో డొల్లుకుంటా వెళ్ళినట్టుగా మనం అట్లా ప్రయాణిస్తాం అన్నమాట. అది సేఫ్టీ అనుకుంటాం.
కానీ అది మనకు అడ్డం పడుతుంది అనేది మనం తెలుసుకోలేమన్నమాట. అలాగా అడ్డం పడే వాటినన్నింటిని ఆటోమేటిక్‌గా మనమే తొలగించుకునే తరంగాల్ని మనం దించుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే నా లోపలికొచ్చి ఎవరు తొలగించలేరు. ఎందుకంటే అవి ఎక్కడున్నాయో ఎవరికీ తెలీదు. అలాగే ఎవరి లోపల ఉన్నటువంటి అడ్డంకుల్ని వాళ్ళే తొలగించుకోవాలన్నమాట. ఆ తరంగాల్ని మనం ఈ 11 రోజుల్లోనూ దించుకుంటున్నామన్నమాట. సో, కాబట్టి మనం ఈరోజు 4వ రోజు ధ్యానాన్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. కళ్ళు 2 మూసుకోండి. చేతి వేళ్ళు కలిపి ఉంచండి. పాదాలను క్రాస్ చేయండి. ప్రకృతి ఇచ్చే సహాయాన్ని ఆహ్, అనంత విశ్వం అందించే సహాయాన్ని సంపూర్ణంగా మనం అందుకుందాం ఫ్రెండ్స్.
ఒక్క నిమిషం ఫ్రెండ్స్.
చేతి వేళ్ళు రెండు కళ్ళ మీద ఉంచుకుందాం ఫ్రెండ్స్. నిదానంగా కళ్ళను తెరుద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చాలా వండర్ఫుల్ ఎనర్జీస్ అనేవి ఇప్పుడు ఈ మెడిటేషన్ లో దిగినాయి. చాలా హాయిగా, చాలా రిలాక్స్డ్ గా, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఈ రోజు 4వ రోజు 11 days ఇంటెన్సివ్ మెడిటేషన్ ప్రోగ్రామ్ లో 4వ రోజు. చాలా అద్భుతంగా మనం మన ధ్యానాన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న ధర్మం ఆత్మధర్మం. ఆత్మ అనగానే అందరూ ఏమనుకుంటారు, చాలా కాంప్లికేటెడ్ గా ఆలోచిస్తారు. అది చాలా బరువైన పదంగా అందరికీ అనిపిస్తుంది అన్నమాట. అది యాక్చువల్గా ఏంటంటే అది చాలా సింపుల్ థింగ్. మనం ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా కానీ ఇంట్లో మన భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఇంకా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు అనే స్పృహ మనకి ఎలా అయితే ఉంటుందో, అలాగే ఈ శరీరం లోపల ఒకళ్ళు నివాసమై ఉన్నారు. ఆ నివాసం పేరు దైవం. దానికి మీరు దానినే ఆత్మ అంటున్నాము అనే స్పృహలో ఉండటమే మొట్టమొదటి ఆత్మధర్మం. తన హ్యాండ్ ఓవర్ లోనే అన్ని నడుస్తాయి. దాని ప్రకారం, తన ప్రణాళిక ప్రకారం అంతా కూడా ఈ ప్రయాణం అంతా కూడా జరగాలి అనే స్పృహలోకి రావడమే ఆత్మధర్మం అన్నమాట. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలనంటే, కారు ఉంటుంది, కారులో డ్రైవర్ ఉంటాడు. కారు స్టార్ట్ అవ్వాలంటే కారు తనతో తానుగా ప్రయాణం చేయదు. డ్రైవర్ దాంట్లో కీ పెట్టి తిప్పితేనే, స్టీరింగ్ పట్టుకుని చేస్తుంటేనే ప్రయాణం అనేది ఎవరు చేయించాలి? కారుతో డ్రైవర్ చేయించాలి. కారు చేయదు. కారు జస్ట్ అది ఒక ఉపకరణం అంతే, తీసుకెళ్తుంది అంతే. కానీ ఆ కారుకి ఈ డ్రైవర్ అందులో కూర్చున్న అతను ఆ కీ పెట్టి అందులో తిప్పి ఎటువైపుగా వెళ్ళాలి, ఏ వైపున ఆ ప్రయాణం చెయ్యాలి, ఎందుకు ప్రయాణం చెయ్యాలి, దాని ఉద్దేశం ఏంటి అనేది ఇవన్నీ చూసుకోవాల్సిందే అందులో కూర్చుని స్టీరింగ్ పట్టుకున్న అతను. సారథి, రథసారథి అన్నారు. ఆ పట్టుకున్న అతను చూడాలన్నమాట అవన్నీ కూడా. కానీ ఈ ఈ కీ పెట్టి తిప్పటానికి ఆ కారుకి, ఈ సారథికి ఆ కీ పెట్టి తిప్పటానికి మధ్యలో ఇంకొకటి పనిచేస్తుంది. ఈ రెండిటి మధ్యలో అది ఏంటి అనంటే మనస్సు. దాన్నే మనస్సు అన్నారనమాట. మైండ్ అనండి, మనస్సు అనండి, అది పనిచేస్తుంది అనమాట. పత్రి సార్ ఇది వరకు మాకు ఒకటి చెప్పారు చాలా సంవత్సరాల క్రితం. ఏంటి అనంటే, భౌతిక జీవితంలో ఉన్నంతసేపు కూడా, భౌతిక శరీరంలో ఉన్నంతసేపు కూడా భౌతిక జీవితాన్ని, భౌతిక ప్రపంచాన్ని, భౌతికంగా ఉండే సంబంధ బాంధవ్యాల్ని, ఇట్లా వచ్చే ఈ కర్మల్ని, మనం చేసే శాస్త్రాన్ని అన్ని కూడా భౌతిక పరంగా ఉంటున్నామే తప్ప, ఆత్మ శాస్త్రం అనేది, స్పిరిచువాలిటీ అనేది, ఆధ్యాత్మిక శాస్త్రం అనేది, దీని తర్వాత ఏముంది, ఆఫ్టర్ బియాండ్ ఫిజికల్ ఏముంది అనేది ఇక్కడ తెలియట్లేదు. ఇంతవరకే అయిపోతుంది. ఇది దాటి భౌతిక శరీరంలో నుండి ఎప్పుడైతే బయటకు వస్తున్నామో, ఆ బయటికి రాగానే అక్కడ ఏమవుతుంది, అక్కడికి భౌతిక జీవితం అనేది కట్ అయిపోతుంది. అక్కడ ఇంకా ఏ మాత్రం కూడా భౌతిక జీవితం గురించి స్పృహ ఉండదు.
వాళ్ళు ఏదైనా కావాలన్నా దేన్నైనా వాళ్ళు టేస్ట్ చేయాలన్నా ఏమన్నా చేయాలన్నా కూడా ఏదైనా భౌతిక శరీరంలోకి వచ్చి చేయాల్సిందే తప్ప వాళ్ళుగా ఏమీ చేయలేరు. ఇది దాటిన తర్వాత ఏమీ చేయలేరు. ఇందులో ఉండంగానే ఏం చేసినా గాని అని చెప్పేసి ఇవి తెలుసుకోవాలి అంటే ఈ భౌతిక జీవితాన్ని ఇది వదిలేసిన తర్వాత ఉండే బియాండ్ ఫిజికల్ ఆధ్యాత్మిక జీవితాన్ని మొత్తాన్ని కూడా రెండింటినీ కూడా మధ్యలో దానికి దీనికి మధ్యలో ఈ మనస్సు అనే మధ్య రంగం ఉంది. ఆ మధ్య రంగాన్ని గురించి దీని గురించి ఎవరూ ఆలోచించలేదు. చెప్తే భౌతిక జీవితం గురించి చెప్పారు, దీనిలో విజయాల గురించి చెప్పారు, దీని గురించి ఎలా మన ప్రయత్నాలు చేయాలో చెప్పారు, ఎలా నేర్చుకోవాలో చెప్పారు, తర్వాత ఆధ్యాత్మిక జీవితం గురించి చెప్పారు. అందులో మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అందులో ఎలా ఉంటాయని చెప్పారు తప్ప ఈ రెండిటికి మధ్యలో ఒక రంగం ఉంది, ఒక మధ్య రంగం ఉంది. ఆ మధ్య రంగమే మనస్సు అనే దాని గురించి ఎవ్వరూ దానిని పట్టించుకోలేదు, దానిని దృష్టిలోకి తీసుకోలేదు. దానిని నేను పట్టుకున్నాను అని చెప్పారు సార్. ఆ మనసు అనే మధ్య రంగాన్ని ఎప్పుడైతే పట్టుకున్నారో దీనికి దానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ అనేది, ఒక లింక్ అనేది ఏర్పడింది అనమాట. అది ఎలా అంటే ఎలా పట్టుకున్నారంటే దేని ద్వారా అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా. శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెట్టామో మనం బొందితో కైలాసం అన్నారు, అలానే వెళ్ళిపోతామన్నమాట. ఈ శరీరంతోనే మనం శరీరం వదిలేసిన తర్వాత ఉండే అనుభవాలన్నీ లైఫ్ ఆఫ్టర్ డెత్ కానీ, అదర్ లోకస్ కానీ, అదర్ డైమెన్షన్స్ కానీ, వాటి నాలెడ్జ్ కానీ, ఆ టెక్నాలజీ కానీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ అన్నీ కూడా మనకి ఈ శరీరంలో ఉండంగానే తెలుస్తాయి అన్నమాట. ఎప్పుడు అంటే మనసు ఉండే ఆ ధర్మాన్ని దాన్ని ఆపేసి దానికి ఏంటి, దాని వృత్తి, దాని ధర్మం ఏంటి, ఎప్పుడు పరుగులు పెడతా ఉంటుంది, ఎప్పుడు ఆలోచనలు చేస్తా ఉంటుంది, ఎప్పుడు కోరికలు కోరుతా ఉంటుంది. అవి సరి అయినవా సరికానివా దానికి అనవసరం, అది కోరుతానే ఉంటది అనమాట, పరుగులు పెడతానే ఉంటుంది. దాన్ని ఏం చేయాలి మనం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా దాన్ని ఎప్పుడైతే పట్టుకున్నామో దీనికి దానికి ఒక కనెక్షన్ అనేది కుదురుతుంది. ఇది మొట్టమొదటి మనం తీసుకునేటటువంటి ఆత్మధర్మం అన్నమాట. అయితే సార్ చెప్పేవాళ్ళు కదా, మహాభారతం అంతా కూడా, మహాభారతంలో భగవద్గీత అంతా కూడా ఆత్మశాస్త్రం. ఆత్మ ఎలా రిలీజ్ అవుతుంది, ఇక్కడ తన భూమి మీద తన ప్రయాణం ఏంటి, ఎలా కొనసాగిస్తుంది, ఎలా పుడుతుంది, ఎలా నేర్చుకుంటుంది, ఎలా ప్రయాణిస్తుంది, ఎలా తను వదిలేసి మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళి ఎలా పురోగమిస్తుంది, ఇవన్నీ కూడా తెలియజెప్పేది భగవద్గీత. భగవద్గీతలో అవన్నీ ఉంటాయి అన్నమాట. పుట్టటం, జననం యొక్క అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, మరణం యొక్క పరమార్థం ఏంటి, జననం వస్తున్నప్పుడు మనం ఎక్కడి నుండి వస్తున్నాము, మరణించిన తర్వాత తిరిగి ఎక్కడికి వెళ్తున్నాము, ఇవన్నీ కూడా భగవద్గీత తెలియజెప్తుంది. అయితే మిగతాదంతా కూడా ధర్మశాస్త్రం అని చెప్పేవాళ్ళు. ప్రతి రోల్ కూడా అందులో వ్యాస మహర్షి ఎలా ఇచ్చారంటే ప్రతి రోల్ కూడా మనం అందులో చూసుకోవచ్చు. ఒక్కొక్క రోల్ ప్లే చేస్తే అది ఎలా ఉంటుంది, ఏ ఫలితాన్ని ఇస్తుంది, ఆ ప్రయాణం ఎలా జరిగింది, ఇవన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. ఎంత అద్భుతమైన గ్రంథం అంటే మహాభారతం. శంతనుడు వచ్చేటప్పటికి అందులో 2000 నేమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మినిమం. ఏ చిన్న రోల్ కన్నా అందులో ఉండదు. ఆఖరికి వాళ్ళకి ఇవి తయారు చేసే పర్ఫ్యూమ్స్ తయారు చేసే వాళ్ళతో సహా అవసరం ప్రకారమే వాళ్ళందరూ ఉంటారన్నమాట అందులో. ఇంత అద్భుతమైన గ్రంథం అన్నమాట మహాభారతం. ఇవి చెప్తా ఇవి రెండూ చెప్పారన్నమాట. భగవద్గీత చదువుతా ఆత్మశాస్త్రం ఏంటనేది మనకు తెలుసుకోవచ్చు, మిగతా మహాభారతాన్ని చదువుతా ధర్మశాస్త్రం ఏంటనేది తెలుసుకోవచ్చు. ఎవరిలా ఉంటే మనం సంపూర్ణంగా ధర్మబద్ధంగా మనం జీవించగలం అనేది తెలుసుకోవచ్చు అని సార్ చెప్పేవాళ్ళు అన్నమాట. ఇవి రెండూ కూడా మనకు అందించబడినటువంటివి. అయితే నేను నా చిన్నప్పటి నుండి కూడా కొన్ని పదాలు వింటా వచ్చాను ఫ్రెండ్స్. ఆత్మ బలం, ఆత్మశక్తి, ఆత్మధైర్యం, ఆత్మవిశ్వాసం, ఇలా ఇటువంటి పదాలని నేను వింటా వచ్చాను. మరి ఆత్మకి ఒక రూపమే లేదు, రంగు, రుచి, వాసన ఏమీ లేవు. దానికి ఏమీ లేని దాని గురించి దానికి బలమేంటి, దానికి విశ్వాసం ఏంటి, జ్ఞానం ఏంటి, ఇవన్నీ ఎలా వచ్చినాయి అసలు? ఆత్మ సౌందర్యం అన్నారు, ఆత్మ సౌందర్యం ఏంటి? సౌందర్యాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే బాహ్య సౌందర్యం, శరీర సౌందర్యం, తర్వాత ప్రకృతి సౌందర్యం, తర్వాత ఆత్మ సౌందర్యం. వీటన్నిటికీ ఉన్న తేడాలు ఏమిటి అనేది మనం తెలుసుకోవడం మొదలు పెడితే బాహ్యంగా కనిపించే శారీరక సౌందర్యం
అనే దానికి మనం ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఇస్తామంటే కనిపించంగానే మనకది అందంగా కనిపించాలి. చూడంగానే అబ్బా! ఎంత అద్భుతంగా ఉంది. ఏ పువ్వుని చూసినా గాని మనం అసలు వచ్చి ఈ పువ్వేంటి ఇలా ఉంది అని అనం. అది తన ఎందుకని ఏ పువ్వుని చూసినా గడ్డి పువ్వు కూడా అది ఎంతో అద్భుతంగా అనిపిస్తది మనకి. ఎంతో సౌందర్యం దానిలో కనిపిస్తది మనకి. ఎలా కనిపిస్తుంది నేను చెప్పాను. ఆ ప్రకృతి ఇస్తున్నటువంటి దానిని కూడా సంపూర్ణంగా అది యాక్సెప్ట్ చేసి రిసీవ్ చేసుకొని దాని నుండి ఏ ఎసెన్స్ అయితే వచ్చిందో ఆ ఎసెన్స్‌ని ఇలా ఇలా అందిస్తుంది తిరిగి తను. మొత్తం అదే ప్రకృతికి తిరిగి అందిస్తుందన్నమాట. దాని నుండి ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళందరికీ అది చేరుతుంది. అప్పుడు అది ఆ సంపూర్ణ సౌందర్యం అనేది దాని నుండి ప్రతిఫలిస్తదన్నమాట. అది బాహ్య సౌందర్యం. ఇదే మనం తీసుకుంటున్నాము. కన్ను తెరవంగానే మనం అదే సౌందర్యాన్ని మనం చూడాలనుకుంటున్నాము. అది ఎప్పుడు వస్తుంది అనంటే మనం ఎప్పుడూ కూడా చూడండి ఫ్రెండ్స్, మనం కొంతమందితో క్లోజ్‌గా ఉంటాం. ఎంతవరకు అంటే మన చుట్టూ ఒక బౌండరీ గీసుకుంటాము. కంప్లీట్‌గా మనం ఎవరితోనూ కూడా మనం క్లోజ్‌గా ఉండం. కంప్లీట్‌గా మనం ఓపెన్ అవ్వం. క్లోజ్‌గా ఉండం. ఎందుకని అంటే పత్రి సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు. ఐ డోంట్ మెయింటైన్ ఎనీ డిస్టెన్స్ ఫ్రమ్ ఎనీవన్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఐ నెవర్ మెయింటైన్ ఎనీ డిస్టెన్స్ ఫ్రమ్ ఎనీవన్ అని చెప్తా ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా ఎవరి నుండి కూడా డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యరు. మనం మెయింటైన్ చేస్తాం. ఎందుకనంటే మనకు భయం. మన లోపల ఎన్నో ఉంటాయి. ఎన్నో క్లియర్ అవ్వాల్సినవి ఉంటాయి. అవన్నీ కూడా ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి మనకు భయం అన్నమాట. మనం పైపైన ఈ కనిపించే వాటినన్నిటిని కూడా మనం మచ్చ, మరక లేకుండా క్లియర్ చేసుకుంటున్నాం. ఇంతవరకు మనం చూపించడానికి మనం సిద్ధపడుతున్నాం. కానీ మనం ఓపెన్ చేసి మన లోపల ఏముంది అనేది చూపించడానికి మనం సిద్ధపడట్లేదు. ఎందుకనంటే మనకు తెలుసు లోపల అన్నెసెసరీవి ఉన్నాయని. అవన్నీ కూడా ధ్యానం ద్వారా మనం ఎప్పుడైతే ధ్యానం చేసే కొద్దీ ధ్యానాన్ని ఈ స్పిరిచువల్ వర్క్స్ చేసే కొద్దీ కూడా మనలో ఉన్న ఆ మలినాలన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే రిమూవ్ అయిపోతా ఉంటాయో, అప్పుడు మనం మనకు తెలియకుండానే ఓపెన్ అవుతా ఉంటాం అన్నమాట. ఇవాళ నాకింత తెలిసింది. ఈ తెలిసిన దాన్ని నేనెంత ఓపెన్‌గా ఎలా చెప్పగలుగుతున్నానంటే నాకున్న అనుభవం. నేను నా లోపల నేనింత సౌందర్యాన్ని చూస్తున్నాను. అదే సౌందర్యాన్ని అందరూ కూడా వాళ్ళ లోపల చూసుకోవాలి అనే సంకల్పంతో, ఉద్దేశంతో నేను మీ ముందు ఓపెన్ అవ్వటం అనేది జరుగుతుందన్నమాట. అలా మనం దాని గురించి మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. దాని గురించి వైరుధ్యాలు ఏర్పడతా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనం చూసుకొని ఎప్పుడైతే క్లియర్ చేస్తామో, అప్పుడు మనకి ఆ మిత్రత్వం అనేది, ఆ ఫ్రెండ్‌షిప్ అనేది అందరితోనూ కూడా ఏర్పడుతుందన్నమాట. ఆ వైరుధ్యాలనేవి ఉండవు ఫ్రెండ్స్. ఇది ఆత్మ సౌందర్యం యొక్క అర్థం ఫ్రెండ్స్. మనం ఆత్మగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నెన్ని జన్మలు ఎదుగుతా హ్యూమన్ గా వచ్చిన తర్వాత కూడా మినిమం 400 ఇన్కార్నేషన్స్ తీసుకున్న తర్వాత కానీ ఈ స్థాయికి మనం చేరలేం ఫ్రెండ్స్. కానీ నాకు ఆటో రేటింగ్ తీసుకుంటున్నప్పుడు ఇది నాకు ఎన్నో జన్మ అని నేను అడిగితే వాళ్ళు చెప్పింది 75వ జన్మ అన్నారు. 75వ జన్మలో ఈ నాలెడ్జ్ నేను దించుకోగలగటం అనేది ఇంపాసిబుల్ ఫ్రెండ్స్. అసాధ్యం అది. మరి అది ఎలా జరిగింది? ఆ చెప్పిన దానికి అర్థం ఏంటి అని అంటే కొన్ని ఇన్కార్నేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటంటే అవి కర్మ సంబంధితాలు కావు. కర్మ ఫలితాలని ఆ బాధ్యతని నెరవేర్చుకోవడం కోసం వచ్చిన జన్మలు కావన్నమాట. ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం వచ్చిన జన్మలు అన్నమాట అవి. అటువంటి జన్మల్లో నాది ఇది 75వ జన్మ అని చెప్పారన్నమాట. 75 సార్లు నేను ఈ భూమి మీదకి వచ్చాను. ఈ ధ్యానాన్ని, ఈ స్పిరిచువల్ వర్క్ ని చేయడం కోసం ఇది నా 75వ ప్రయాణం అనేది వాళ్ళు నాకు తెలియజెప్పారు ఫ్రెండ్స్. ఇలా ఉంటాయన్నమాట ప్రయాణాలు. తర్వాత ఆత్మ జ్ఞానం అన్నారు. ఈ ప్రయాణంలో మనం చేసే కార్యక్రమాల ద్వారా ఏ అనుభవాన్నైతే మనం తీసుకుంటున్నామో ఆ అనుభవ ప్రకారం ఆ అనుభవ జ్ఞానమే సోల్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. సోల్ వాంట్స్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. అది మనకి ఏమీ చెప్పదు. నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని ఏమీ చెప్పదు అది. జస్ట్ విట్నెస్ చేస్తుంది అంతే. దానివల్ల ఏ అనుభవం అయితే వస్తుందో ఆ అనుభవాన్ని తీసుకుని వెళ్తుంది. దాన్నే తను తీసుకుంటుంది తప్ప ఇంక దేంట్లోనూ కూడా అది ఇంటర్ఫియర్ అవ్వదు. అయితే ఈ జ్ఞానం, ఈ అనుభవం ఏదైతే దానికి లభిస్తుందో ఆ అనుభవం ద్వారా వచ్చినట్టు సారం ఉంది కదా! దాని ద్వారా మనకి కొన్ని సూచనలనేవి దాని నుండి అందించబడతాయి. దాన్నే అంతరాత్మ ప్రబోధం అంటున్నామన్నమాట. ఇంటెన్షన్స్.
అవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయంటే దాని ముందు చేసిన ప్రయాణాల్లో ఏ డక్కా మొక్కీలైతే తినిందో ఆ డక్కా మొక్కీల ప్రకారం ఇలా వెళ్తే నీకు ఎక్కువ 100% అది ఉపయోగపడుతుంది. ఇలా వెళ్తే సంపూర్ణంగా అది నాశనం అవుతుంది, సర్వనాశనం అవుతుంది, నీ సమయం శక్తి అంతా వృధా అవుతుంది. ఇటువంటి సూచనల్ని, ఇటువంటి ప్రబోధాలని ఆ అంతరాత్మ చేస్తా ఉంటుంది అనమాట. ఒకప్పుడు సార్ చెప్పారు, మీ అంతరాత్మ మీకు ఏదో ఒకటి చెప్పినట్లే వాళ్ళ అంతరాత్మ కూడా వాళ్ళకి ఏదో ఒకటి చెప్తుంది కదా మేడం. మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం మీరు వెళ్ళండి, వాళ్ళ అంతరాత్మ ప్రబోధం ప్రకారం వాళ్ళు వెళ్తారు. ఒకరికి ఒకరు అడ్డం వెళ్ళొద్దు అని చెప్పేసి ఎప్పుడో నాకు 2000లో చెప్పిన విషయం ఫ్రెండ్స్. ఈ అంతరాత్మ ప్రబోధాన్ని మనం ఎప్పుడైతే వెళ్తామో, ప్రయాణిస్తామో అది ఇంకొకళ్ళ ప్రయాణాన్ని క్రాష్ అవ్వదు ఫ్రెండ్స్. ఈజీగా వెళ్తుంది అనమాట. అందరం ఈజీగా కలిసి వర్క్ చేసుకోవచ్చు. ఇది ఆత్మ జ్ఞానం అంటే ఇది అర్థం ఫ్రెండ్స్. ఆత్మ సౌందర్యం అంటే అర్థం అది, ఆత్మ జ్ఞానం అంటే అర్థం ఇది. ఆత్మ బలం అంటే మనకు ఉన్న జ్ఞానం ద్వారా, ఈ అనుభవం ద్వారా ఈ అంతరాత్మ ప్రబోధాన్ని విని ఎప్పుడైతే ఇక్కడ అంటే ఈ అంతరాత్మ ప్రబోధం అనేది ఇంకొక రకంగా ఎలా వస్తుందంటే విశ్వ నియమావళి ప్రకారం, ఆ విశ్వ ప్రణాళిక ప్రకారం అందులో భాగంగా ఇవి మనకు వస్తా ఉంటాయి ఫ్రెండ్స్. దానిని బట్టి మనం ఏం తినాలి, ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, కుటుంబంలో చేయవలసినవి ఏంటి, 3 రకాల కుటుంబాల గురించి చెప్పాను. ఆ ధర్మాలు ఏమిటి, ఇప్పుడు నేను 2 రకాల కుటుంబ ధర్మాలు ఇప్పుడు నేను నిర్వర్తించాను. ఏంటంటే ప్రపంచం వసుదైక కుటుంబం గురించి, తర్వాత నా లోకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు నేను చేస్తాను. తర్వాత ఈ కుటుంబంలో, ఈ భౌతిక శరీరాన్ని గురించి ఉన్న కుటుంబంలో ఏ ధర్మాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఇది అవ్వంగానే నేను వెళ్ళి దాన్ని నిర్వర్తించాలి. వాళ్ళకి అవసరమైన నీడ్స్ అన్ని కూడా నేను అక్కడ ఏర్పాటు చేయాలన్నమాట. ఎక్కువ సమయం లేదు నాకు, అందుకే నేను గబగబా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎన్ని రకాలైన కుటుంబ ధర్మాలు ఉన్నాయో నేను చెప్పాను. వాటి గురించి చేస్తున్నప్పుడు దానికి అక్కడ ఏమవుతుందంటే ఆత్మ జ్ఞానం గురించి చెప్పుకున్నాము, ఆత్మ సౌందర్యం గురించి చెప్పుకున్నాము. తర్వాత ఇవి ఎప్పుడైతే ఏది ఎలా చేయాలో మనకి ఒక సులువు అనేది ఈ రెండిటి ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఆ ఈజీనెస్ ఎప్పుడైతే తెలిసిందో మనకొక అనుభవం ద్వారా మనకొక విశ్వాసం, మన మీద మనకి విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసమే మనకి బలం అవుతుంది అన్నమాట. మన విశ్వాసమే మనకి బలం. అణువంత విశ్వాసం ఉంటే కొండల్ని పిండి చేయొచ్చు అని చెప్పారు జీసస్ క్రైస్ట్, స్వామి వివేకానంద. అలాగే ఆ అణువంత మన మీద మనకి విశ్వాసం ఉంటే అది మనకి ఎంతో బలాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. చేసి తీరాలన్న పట్టుదల ఇస్తుంది. మనం ఎన్నైనా చేయగలం, ఏమైనా చేయగలం, చేయగలగటానికి లిమిట్ ఏమీ లేదు. కానీ చెయ్యాలి అన్న సంకల్పాన్ని మనకి ఇచ్చేది బలంగా, ఆ బలాన్ని ఇచ్చేది ఆత్మ బలం, మన మీద మనకున్న విశ్వాసం. ఈ రెండిటికి మధ్యలోనే ఆ మనసు అనేది, ఆ మైండ్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఇదే మన దివ్య చెప్పింది, నేను చేయగలనా లేదు, ఇన్ని డౌట్లు రేపెడతా ఉంటుందని చెప్పేసి దానిని మనం శ్వాస మీద ధ్యాస ద్వారా మన కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు మనకి మనసు మైండ్ పని చేయదు. మనం ఎప్పుడైతే ధ్యానం హ్యాండ్ ఓవర్లోకి, విశ్వ ప్రణాళిక హ్యాండ్ ఓవర్లోకి ఎప్పుడైతే వెళ్ళామో ఆటోమేటిక్ గా మన ప్రయాణం అనేది జరుగుతూ ఉంటది ఫ్రెండ్స్. మనకు అవసరమైన వనరులన్నీ కూడా అందించబడతా వస్తాయి అన్నమాట. వేటి గురించి కూడా మనం ఆలోచించవలసిన, మన ప్రయత్నం అంటా చేయవలసిన అవసరం లేదు. మనం చేయవలసిందల్లా ఈ ధ్యానాన్ని ఎంతమంది దగ్గరికి ఎలా తీసుకెళ్ళగలము అనేది ఒక్కటే మనం దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది బ్రీఫ్ గా ఆత్మధర్మం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ద డివైన్ ప్రతి ఛానల్ వారికి. మరి నేను ఒక ఆత్మని, నా లోపల ఒక దైవం ఉంది, ఆ దైవానికి ఒక స్థాయి ఉంది, ఆ స్థాయిని బట్టి నేను ఇక్కడ చరించాలి, నా చేష్టలన్నీ ఉండాలి అని తెలియజెప్పినటువంటి, ఎంత ఉన్నతంగా నన్ను నేను ఉంచుకోవాలో, నేను చేసే కార్యక్రమాలు ఉండాలో, నా నుండి వచ్చే ఆ వాక్కు ఉండాలో తెలియజెప్పినటువంటి నా తండ్రి పత్రిజీకి, నాకు సహకరిస్తున్నటువంటి ఈ మిత్రులందరికీ ఎంతో కృతజ్ఞతలతో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లావణ్య. ఫ్రెండ్స్, ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలన్నా, ఎవరైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. సుచిత్ర. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మెడిటేషన్ అండ్ మ్యూజిక్ కి లావణ్య గారికి థ్యాంక్స్.
ఆత్మ సౌందర్యం గురించి, ఆత్మ బలం గురించి చాలా చాలా బాగుందమ్మా. నాకు చిన్న అంటే మీరు ఫస్ట్ తులసి దళం అని తీసుకొచ్చారు కదా, అది కూడా మీకేమన్నా వీలైతే అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమోనని నాకు అలా అనిపించింది. ఒకసారి మిమ్మల్ని అడుగుదామని. తప్పకుండా ఒకసారి దాని గురించి తీసుకుందాం. టైం టేకింగ్ అన్నమాట అవన్నీ కూడా. మనకి ఇక్కడ ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను గబగబా చెప్పాను. అదొకటి. నాకు 3 రకాల వాయిద్యాలు ఇవాళ అంటే సౌండ్స్ వచ్చినాయి కదా మ్యూజిక్ లో. నాకు ఒక్కొక్క వాయిద్యానికి ఒక్కొక్క లోపల ఒక్కొక్క నర్వ్ వాయిస్తున్నట్లుగా అలా అలా అనిపించింది నాకు ఇవాళ. ఒక్కొక్కటి ఒక్కొక్క నాదం లోపల అలా వీణలు అలా మోగి బాగుంది. చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుచిత్ర. ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా ఫ్రెండ్స్? దివ్య. హలో ఎవ్రీవన్. చాలా చాలా బాగుందంటే ఇవాళ మీరు చెప్పినట్టుగానే ఆ బుక్ నేను కూడా చదువుతున్నాను, సార్ రాసిన భగవద్గీత. ఎంత సులువుగా రాశారు అంటే సార్ అనాలిసిస్ ఎంత బాగుందో. ఫస్ట్ ఇంచుమించు ఒక ఫస్ట్ శ్లోకం నుంచి ఒక 20 శ్లోకాల వరకు ఓన్లీ ఆత్మ జ్ఞానం గురించే ఉందండి. అవును, చాలా 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 బాగుందండి. ఐ రికమెండ్ ఎవ్రీబడి టు రీడ్ దట్ బుక్. అవును అవును, ప్రతి ఒక్కళ్ళు చేతిలోనూ ఉండాల్సిన బుక్ అది. నేను ఒకప్పుడు వేరే భగవద్గీత చదివానండి. దీంట్లో ఉన్న ఎసెన్స్ ఇంత ఈజీగా అర్థమయ్యేది ముందు నాకు చదవలేదు నేను. సో మిగతా భగవద్గీతలు చూస్తే అన్ని అర్థమైనట్టుగా ఉండే కానీ ఏం అర్థమయ్యేది కాదు చదివినప్పుడు. ఇది మటుకి చాలా క్లియర్ గా ఓకే దిస్ ఇస్ వాట్ ఐ నీడ్ టు డూ, దిస్ ఇస్ వాట్ ఐ హావ్ టు అప్లై అని చెప్పి అర్థమవుతుంది. సార్ రాసింది ఎక్సలెంట్ బుక్ అండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ టేకింగ్ టైం. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకా ఫ్రెండ్స్? అంతే మేడం. క్వశ్చన్ ఎవరు రేజ్ చేయలేదు హ్యాండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరైతే మనం రేపు ఇంకొక ధర్మం గురించి మనం తెలుసుకోబోతున్నాము. అందులో త్రిమూర్తి తత్వాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో మనం రేపటి ధ్యానం గురించి మనం ఎదురు చూద్దాము. అంతే కదా? ఇంకేమైనా ఎవరైనా మాట్లాడారా? అంతేనా? సెషన్ ఎండ్ చేయమంటారా మేడం? ఓకే లావణ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను చెప్పలేను అసలు. వేల కృతజ్ఞతలు అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్.